హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోనే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇక రానున్న వారం రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం జరుగుతోందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎస్ఈసి నియామకానికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్దకు చేరిందని వివరించారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ చేపట్టిన బీసీ జనాభా లెక్కింపు దాదాపు కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 99.44% మేరకు వివరాలు సేకరించారని, మరో 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. ఇక స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజనా మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసిందని, బీసీల వెనుకబాటుతో పాటు అన్ని అంశాలను పరిశీలించే అధికారం కమిషన్కు ఉందని పేర్కొన్నారు. ఇక పంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,096 గ్రామ పంచాయతీల పాలనా వ్యవహారాలు చూసుకునేందుకు 5,770 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వారు బాధ్యతలు కూడా తీసుకున్నారని నివేదించారు. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని, దానిని పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాగూర్, అలాగనే జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. రాష్ట్రంలోనే బీసీ జనగణన చేపట్టడంతో పాటు తదనుగుణంగా రిజర్వేషన్ ఖరారు చేయాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశాన శంకర్రావు కోరుతున్నారు. ఇక ఆ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2025లో హైకోర్టులో పిల్ వేశారు. మరోవైపు రాష్ట్రంలోనే 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో పదవీ కాలం ముగియనుందని, ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ మరో పిల్ దాఖలు చేశారు. ఇక గ్రామ పంచాయతీ సర్పంచులుగా తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ మరికొందరు సర్పంచులు వ్యాజ్యాలు వేశారు. ఇక ఈ వ్యాజ్యాలన్నింటిపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కేసన తరపున సీనియర్ న్యాయవాది ఏ సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. బీసీ జనగణన చేపట్టాలని హైకోర్టు తీర్పులు ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ జీవోలో బీసీ జనగణన చేపట్టాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. బీసీ గణన చేపట్టకుంటే రిజర్వేషన్ ఖరారులో బీసీలకు అన్యాయం జరుగుతోంది అని వివరించారు. మరో పిటిషనర్ న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకారం పదవీకాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకొని తక్షణం ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని కోరారు. సర్పంచుల తరపున న్యాయవాది కూడా గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు సర్పంచుల కాల పరిమితిని పొడిగించాలని అభ్యర్థించారు.